బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో వెనక్కి వెళ్లిందని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి విమర్శించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యం వల్లనే పరకాల 100 పడకల ఆసుపత్రి ఆలస్యమైందన్నారు. మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డికి కాంట్రాక్టుల మీద ఉన్న శ్రద్ధ ప్రజలపై లేదని మండిపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపు కోసం ప్రత్యేక వ్యూహం ఏమీ లేదన్నారు. పార్టీలో అంతర్గత సమస్యలు పరిష్కరించుకుంటామని అంటున్న పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డితో మా వరంగల్ ప్రతినిధి రాము ఫేస్ టు ఫేస్. స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ రానున్న నేపథ్యంలో ప్రధాన పార్టీలన్నీ అస్త్రశస్త్రాలు సిద్ధం చేస్తున్న పరిస్థితి. ఇటు అధికార కాంగ్రెస్తో పాటు ప్రతిపక్ష బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు కూడా ఎవరి ఎత్తులు వారు చేస్తున్న పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి ఉన్నారు. వారితో మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. సార్ నమస్తే అండి. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు ఏ క్షణమైనా నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. ఈ వచ్చే ఎలక్షన్లో ఈ 18 నెలల పాలన మీకు రెఫరెండం అనుకోవచ్చా? వచ్చే ఎన్నికల్లో మీ వ్యూహం ఏంటి? వ్యూహం అనేది బయటికి చెప్పుకునేది కాదు. రెండోది ఏంటి అంటే 100% ఈ 18 నెలల యొక్క రేవంత్ రెడ్డి గారి యొక్క పరిపాలన ఇంద్రమ్మ రాజ్యము. ఇది మేము రేపు ఓట్లు అడగడం కూడా ఈ 18 నెలలలో తీసుకున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు తీసుకుపోయి మేము ఓట్లు అడుగుతాం. డెఫినెట్గా 100% స్థానాలు కూడా మేము గెలవడం జరుగుతుంది. 2 రోజుల క్రితం పరకాల నియోజకవర్గానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వచ్చి కాంగ్రెస్ నేతలను ఓడిస్తేనే మనకు పథకాలన్నీ అందుతాయని చెప్పి పిలుపునివ్వడాన్ని ఏ విధంగా చూడాలి? మొదళ్ళు రాష్ట్రాన్ని అప్లపాలు చేసి అధోగతిపాలు చేసి అక్రమంగా సంపాదించుకున్న డబ్బుకు ప్రజల ముందు పెట్టి 3 చౌరస్తాల ముక్కు రాసి అప్పుడు అడుగుమని అంటారు. పరకాల మాజీ శాసనసభ్యుడు చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతూ పరకాలకు 100 పడకల ఆసుపత్రి తీసుకొస్తే కాంగ్రెస్ నేతలు కనీసం దాన్ని పట్టించుకోవడం లేదు. నేనున్నప్పుడే దానికి సంబంధించిన స్లాబ్ గోడలని వచ్చినా కూడా దాన్ని పట్టించుకోవడం లేదు, దాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాడని చెప్పడం ఏ విధంగా చూడాలి? గత ప్రభుత్వంలో 11 కోట్ల బకాయిలు వదిలిపెట్టి ఓడిపోయిన నాయకుడు. కాంట్రాక్టర్ను ప్రొవోకేట్ చేసి డిసెంబర్లో గవర్నమెంట్ వస్తే జనవరి నుండి పనులు చేయొద్దని చెప్పి సలహాలు ఇచ్చిందే ఈ ధర్మారెడ్డి. అతనికి మేము పేమెంట్ చేసినాము 11 కోట్లు. అంటే వాళ్ళ బకాయిలు వాళ్ళు పేమెంట్ చేయకుండా ఉంటే మేము 11 కోట్లు పేమెంట్ చేసి ఇప్పుడు పనులు నడుస్తున్నాయి, తొందరలోనే ప్రారంభిస్తాం. పరకాలకు సంబంధించి మీరు కొన్ని పనులు తాత్కాలికంగా నిలిపివేశారు. పూర్తి స్థాయిలో అభివృద్ధిలో మీరు నిమగ్నం కావాలని చెప్పేసి వాళ్ళు పదే ఆరోపిస్తున్న నేపథ్యంలో మీరేం చెప్తారు? అంటే ఆయన ఒక పని చేసిండు. ఆయన ఏంటంటే ఎమ్మెల్యే ముసుగులో కాంట్రాక్ట్ పనులు చేసి మొత్తం దోసుక తిని ఇల్లు కూలగొట్టి రోడ్లు వేసుకుంటా. ఆ పని మాత్రం నేను చేస్తలేదు. రేవూరి ప్రకాష్ రెడ్డి అంటే సాధారణంగా సౌమ్యుడు, మృదు స్వభావి అని చెప్పి అందరికీ తెలిసినమాట. కానీ ఈ మధ్య కాలంలో కేటీఆర్ వచ్చిన తర్వాత మీరు కొంచెం హార్డ్గా రియాక్ట్ అయ్యారు. కేటీఆర్కు ధీటైన రీతిలో సమాధానం చెప్పడాన్ని ఏ విధంగా చూడాలి? అంటే దాన్ని మీరు జీర్ణించుకోలేకపోయారా, లేకపోతే సరైన కౌంటర్ ఇవ్వాలనుకున్నారా? ఏం చెప్పి జీర్ణించుకోవడం కాదు, ఈ రాష్ట్రాన్ని దోసుకొని కుటుంబము 1000 కోట్లు సంపాదించుకొని ఈరోజు వచ్చి నీతి వాక్యాలు మాట్లాడుతా అంటే నిజంగా కడుపు ఉడికింది. నాకు కడుపు ఉడికే మాట్లాడాను. అందులోంచి ఏమంటారు చూసిన 1000 పశువుల తిన్న రాబందు అట నీతి వాక్యాలు మాట్లాడిందట. మొత్తం ఈ రాష్ట్ర ప్రజల యొక్క శ్రమను దోసుక తిన్న కుటుంబం అది. ఈ రాష్ట్ర వనరులు దోసుక తిన్న కుటుంబం. వాళ్ళు వచ్చి ఇప్పుడు నీతి వాక్యాలు మాట్లాడుతుంటే కొంచెం కడుపు ఉడికింది కనుక కొంచెం గట్టిగానే చెప్పాలి. మీ పార్టీలో ఉన్న సమస్యలన్నీ సదుమైనగానే సార్? మాకేమైనా సమస్యలు మీకు చెప్పినామా? గతంలో కొండా మురళి మీ పైన వ్యాఖ్యలు చేయడం కానీ, దాని తర్వాత కొండా సుస్మితా పటేల్ కూడా నేను పరకాల ఆస్పిరెంట్ అని చెప్పి ఆమె ట్విట్టర్ ఖాతాలో పెట్టారని ఏ విధంగా? అంటే పార్టీ అన్న తర్వాత ఏదైనా కూడా పార్టీ చూసుకుంటుంది. వ్యక్తులు మాట్లాడుతూ అంటారు. ఇక్కడ వ్యక్తులు ప్రధానం కాదు, పార్టీ ప్రధానం. ఓకేలో వ్యక్తులు ప్రధానం కాదు, పార్టీ ప్రక్రియ. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కూడా మాకు ప్రత్యేక వ్యూహం అంటూ ఏం లేదు, మేము చేసిన అభివృద్ధి పనులే మమ్మల్ని గెలిపిస్తాయని చెప్పేసి రేవూరి ప్రకాష్ రెడ్డి గారు చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ భిక్షపతితో రాము, మెగన్ అంటే వరంగల్.